హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మరొక వీడియోలోకి వెళ్దామా? నేను ఇక్కడ కేజీ చేపల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. 4-5 సార్లు వరకు వాష్ చేసుకోవాలి. లాస్ట్లోని ఒకసారి కల్లుప్పుతో వాష్ చేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పుతో కూడా వాష్ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా లాస్ట్లోని ఒకసారి ఉప్పుతోనైతే వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత వీటిని మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, నిమ్మరసం, గరం మసాలా పౌడరు, అదేవిధంగా మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అంతా లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి మ్యారినేషన్ పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అదేవిధంగా 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తటి ప్యూరీ లాగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చేపల పులుసు కోసం చింతపండుని నానేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు మాది బాగా పులుపు ఉంటుందండి, కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పులుపు తక్కువ ఉండే చింతపండు ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. చేపల్ని మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక 2 గంటలు లేదా 1 గంట పాటు ఫ్రిడ్జ్లోని పెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా బయట మ్యారినేషన్ చేసుకుని అలా ఉంచుకోండి. ఈలోపు చింతపండు ఇది కూడా మీకు నానిపోతుంది. అదేవిధంగా అన్నీ రెడీ చేసుకోవచ్చు కర్రీలోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ చేపల కర్రీకి ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ అనేది మంచిగా కలర్ చేంజ్ అవుతూ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి ఫిష్ పీసెస్కి దాంట్లో చూసుకొని అన్నీ వేసుకుంటానమాట. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పట్టుకున్న ఆనియన్, అదే విధంగా టమాటో ప్యూరీ ఉంది కదా, మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ టమాటో ప్యూరీని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత మంచిగా చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా 4 పచ్చిమిర్చి చీలికల్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని ఎప్పుడైనా కూడా ఆనియన్స్తో పాటు అస్సలు వేయకండి చేపల పులుసులోని. దానివల్ల ఏంటంటే ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయి టేస్ట్ అనేది బాగోదు. చేపల పులుసులోకి ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చిని ఈ విధంగా టమాటో ప్యూరీ సగం మగ్గిపోయిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గించుకుందాము ఈ టమాటో ప్యూరీని. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అదే విధంగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అది దృష్టిలో పెట్టుకొని స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. కాబట్టి నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చేపలన్నిటిని కూడా వేసేసుకుందామండి. ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత గరిటెతోని అస్సలు తిప్పకండి, చేప ముక్కలు అనేవి చితికిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా పట్టుకొని మంచిగా క్లాత్తోనైనా దేనితోనైనా పట్టుకొని ఈ విధంగా లైట్గా తిప్పుకొని ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసంని సపరేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇందాక ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నాను కదా ఫిష్ పీసెస్కి, ఆ మసాలా అనేది బౌల్కి ఈ విధంగా ఉంటే దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకసారి నార్మల్గా గరిట పెట్టనట్టుగా ఇలా ఒక్కసారి కదుపుకొని ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని
మీకు వాటర్ సరిపోయింది అనుకుంటే ఏం లేదు, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. ఇలా ఈ విధంగా కొంచెం పలుచగా చేసుకోవాలండి. ఇప్పుడు మీరు గ్రేవీ అనేది కొంచెం థిక్గా రావాలి అంటే నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీలోనే వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే కొంచెం వాటరీగా ఉండాలి పులుసు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఇంకొక గ్లాస్ వరకు. ఆ తర్వాత ఈ విధంగా హై ఫ్లేమ్లోనే మంచిగా ఒక 10 నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలండి ఈ చేపల పులుసుని. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెము ఉప్పు అనేది యాడ్ చేశాను అనమాట. కారం అయితే నాకు సరిపోయింది. ఇలా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా క్లాత్‌ని పట్టుకొని ఒకసారి అలా తిప్పుకోవాలండి. తిప్పేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకొని ఇప్పుడు గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లైట్‌గా గరిటెతోని అటు ఇటు ఒకసారి అట్లా అనేసి మీరు క్లాత్‌తోని మళ్ళీ ఒకసారి అటు తిప్పుకోవాలి. అసలు గరిటె అనేది పెట్టొద్దండి చేపల పులుసుకి. దానివల్ల ముక్కలనేది వెంటనే చితికిపోతాయి. అస్సలు బాగోదు కర్రీ. చేపల ముక్కలన్నీ విరిగిపోతాయన్నమాట. కాబట్టి కంపల్సరీ గరిటె అనేది పెట్టకండి. ఇలా ఒక్కసారి కదుపుకొని ఇప్పుడు ఉడికించుకోండి. చేపల కర్రీ మొత్తంలో కూడా అసలు గరిటె అనేది పెట్టకూడదు. ఇలా ఒక 15 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చేపల పులుసు అనేది మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌లోని కొంచెం అంతా కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చేపల పులుసు అనేది మంచిగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ చక్కగా మరిగిపోవాలండి. అప్పుడే బాగుంటుంది. మీరు చేపల పులుసు స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. అప్పుడే మీకు ఈ చేపల పులుసు అనేది కర్రీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఇక్కడ కర్రీ వండిన తర్వాత 1 అవర్ తర్వాత మీకు నేను చూపిస్తున్నానండి. చూసారు కదా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లోని చేపల పులుసుని ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.